రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ పునరుజ్జీవ పనులు వచ్చే ఏడాది ఉగాది నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. తెలుగు సంవత్సరాది నాడు పనులకు శంకుస్థాపన చేసి వీలైనంత త్వరగా మొదటి దశ పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది. ఒకవైపు ఇందుకు అవసరమైన భూసేకరణ ప్రయత్నాలు ముమ్మరం కాగా, మరోవైపు అత్యంత కీలకమైన నిధుల లభ్యత దాదాపు కొలిక్కొచ్చింది. రుణం ఇచ్చేందుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేయడంతో మిగతా ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే పనులు చేపట్టనున్నారు. మూసీనది పునరుజ్జీవంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర అధికారులను కొరియా, జపాన్ వంటి దేశాలకు పంపి అక్కడ ఇదే తరహాలో చేపట్టిన పనులపై అధ్యయనం చేయించారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047లోనూ మూసీ పునరుజ్జీవాన్ని చేర్చారు. నది పొడవునా వ్యాపార సముదాయాలు, వ్యాహ్యాళి కేంద్రాలను అభివృద్ధి చెయ్యాలని, మూసీలో నిత్యం మంచినీరు ప్రవహించేలా చూడాలని వ్యూహం రచిస్తున్నారు. హెచ్ఎండిఏ పరిధిలో 55 కిలోమీటర్ల మేరకు మూసీ దిశ మార్చనుండగా, మొదటి దశలో 9 కిలోమీటర్ల పరిధిలో పనులు చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన డిపిఆర్ ఈ నెలాఖరుకల్లా సిద్ధం కానుంది. ఆ తరువాత చేపట్టాల్సిన పనులకు సంబంధించి అధికారికంగా అంచనాలు రూపొందించనున్నారు. మొదటి దశలో లంగర్ హౌస్ లోని బాపుఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మాగాంధీ విగ్రహం నిర్మించనున్నారు. గాంధీ బోధనలు తెలిపే మ్యూజియం, వివిధ మతాల ప్రార్థనా మందిరాలు, మూసీని ఆనుకుని రవాణా సాగించేలా రహదారి నిర్మాణం వంటివి మొదటి దశ పనుల్లో ఉన్నాయి. ఇందుకోసం రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి దాదాపు 250 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. కొన్ని ప్రైవేటు భవనాలను స్వాధీనం చేసుకుని బాధితులకు పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. డిపిఆర్ లో వీటన్నింటినీ చేర్చనున్నారు. ఇది సిద్ధం కాగానే ఆయా పనులకు అయ్యే వ్యయంపై అధికారులు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపుతారు. సర్కారు ఆమోదం లభించిన అనంతరం రుణ సేకరణ ప్రయత్నాలు మొదలవుతాయి. మొదటి దశ పనులకు దాదాపు 4100 కోట్లు వ్యయమవుతాయని భావిస్తుండగా, ఈ మొత్తం రుణంగా ఇచ్చేందుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఏడీబీ ఇప్పటికే ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందగానే రుణం మంజూరవుతుందంటున్నారు. ఈ మొత్తం ప్రక్రియ ఫిబ్రవరి చివరి నాటికి పూర్తవుతుందని, ఆ తర్వాత పనులకు టెండర్లు పిలిచే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. వచ్చే ఉగాది నాటికల్లా పనులు మొదలవుతాయని అంచనా వేస్తున్న అధికారులు 2 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని భావిస్తున్నారు.